గురువారం నాటి ఐపీఎల్ మ్యాచ్లో పంజాబ్ అలాగే ముంబై జట్లు తలపడ్డాయి. ఇక ఈ మ్యాచ్తో ముంబై జట్టు అతి పేలవమైన ప్రదర్శన మళ్ళీ ఇంకొకసారి బయటకొచ్చింది. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లో కూడా ఆటగాళ్లు అత్యంత నీచమైన పేలవమైన ఆటను ప్రదర్శిస్తున్నారు. అయితే ముఖ్యంగా ఆ జట్టు ప్రధానమైన పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఫామ్ కూడా చాలా ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచ అత్యుత్తమ బౌలర్లుగా ఒకడుగా పేరు తెచ్చుకున్న బుమ్రా ఈ సీజన్లో వరుసగా 5 మ్యాచ్ల్లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. పంజాబ్ కింగ్స్తో తాజాగా జరిగిన మ్యాచ్లో 41 పరుగులు సమర్పించుకున్న బుమ్రా ఖాళీ చేతులతో వెనుదిరిగాడు. బుమ్రా ఎందుకింత విఫలమవుతున్నాడు అనే విషయం పైన షాకింగ్ నిజాలని బయటపెట్టాడు ఇర్ఫాన్ పఠాన్ తన యూట్యూబ్ ఛానల్లో. అయితే ఈ సీజన్లో బుమ్రా సగటు తన వేగం 130 కిలోమీటర్లలో తగ్గించినట్టు పఠాన్ పేర్కొన్నాడు. బుమ్రా ఈ సీజన్లో దాదాపుగా 44% స్లోవర్ డెలివరీలు వేస్తున్నాడు. అంటే ప్రతి 2 బంతుల్లో ఒకటి నెమ్మదిగా వస్తోంది. దీనివల్ల బ్యాటర్లు సులువుగా టైమింగ్ చేసేస్తున్నారు. బుమ్రా తన అసలు వేగాన్ని పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సీజన్లో ఇప్పటి వరకు బుమ్రా 19 ఓవర్లు వేసినప్పటికీ ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు. పైగా దాదాపుగా 9 ఎకానమీ రేటుతో పరుగులు సమర్పించుకుంటున్నాడు. ఇక సాధారణంగా 6 లేదా 7, ఇంకా చెప్పాలి అంటే 5 కూడా తన ఎకానమీ ఉన్న సందర్భంలో ఈసారి బ్యాటర్లకు చిక్కుతున్నాడు. పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ప్రభ్సిమ్రాన్ సింగ్ ఏకంగా 80 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిస్తే శ్రేయస్ అయ్యర్ 66 పరుగులు చేశాడు. బుమ్రా బౌలింగ్లో ఏమాత్రం భయం పడకుండా ఎదుర్కోవడం నెటిజన్ను ఆశ్చర్యపరిచింది. బుమ్రా తన స్లోయర్ బంతుల్ని ఏకంగా 44% నుంచి 30%కి తగ్గించుకుంటేనే తన ఒక గేమ్ అనేది బాగుపడుతుంది. ఎప్పుడైతే ఎక్కువ ఫాస్ట్ డెలివరీల మధ్య అప్పుడప్పుడు స్లో బాల్ వేస్తాడో అది వికెట్ తీసే అవకాశం ఉంటుంది. కానీ అన్ని బంతులు స్లోగా వేస్తుంటే అది బ్యాటర్లకు చాలా అత్యద్భుతంగా స్వర్గధామంగా ఉంటుంది. బుమ్రాకు కోచింగ్ అవసరం లేదు. కానీ తన పాత వేగాన్ని, సీమ్ అండ్ స్వింగ్ను నమ్ముకుంటే వికెట్లు వాటంతా అవే వస్తాయి అంటూ ఇర్ఫాన్ వివరించాడు. బుమ్రా విఫలమవడం ముంబై ఇండియన్స్ జట్టును కోలుకోలేని దెబ్బతీస్తోంది. ఇప్పటికే వరుసగా 4 మ్యాచ్ల్లో ఓడిపోయిన ముంబై పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది. కెప్టెన్గా హార్దిక్ పాండ్యా కూడా అస్సలు రాణించలేకపోతున్నాడు. ఇక బుమ్రా నుంచి కూడా సరైన మద్దతు లేకపోవడం, బౌలింగ్ యూనిట్ అంతా గందరగోళంలో ఉండడంతో ఇక ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్ కి వెళ్తుందా లేదా అనే విషయం పైన సంసిగ్ధత నెలకొంది. బుమ్రా మళ్ళీ తిరిగి ఫామ్ లోకి వస్తే వాళ్ళు ఖచ్చితంగా ప్లే ఆఫ్ కి వెళ్లే ఆశలు ఉన్నట్టే తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ ఇర్ఫాన్ చెప్పినట్టుగా బాగా ఫాస్ట్ గా బంతులు వేస్తూ అక్కడక్కడ స్లోవర్ డెలివరీస్ వేస్తేనే బుమ్రా మళ్ళీ తిరిగి ఫామ్ లోకి వస్తాడు. మరి నెక్స్ట్ మ్యాచ్ నుంచి ఈ పద్ధతిని ఫాలో అవుతాడో లేదో చూద్దాం.